మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం నుంచి కొన్ని వచనాలు మీరు చదివితే ఆలస్యం అవుతుంది. ఎందుకంటే నేను చెప్పే మాటలు ఆ వచనాలలో అదే తీరు ఉన్నాయా లేదని మీరు పరిశీలన చేయండి. బైబిల్ సత్యమంతా కూడా ఈ యొక్క 28వ అధ్యాయం అనగా 13వ అధ్యాయం నుంచి 13లో సత్యము కొంత ఇచ్చట అచ్చట అంటుంది. ఈ పరిశుద్ధ లేఖనాలలో యేసు ప్రభువు ఇదిగో నా కాలము సమీపమైంది, మీరు ఫలాని సమీపం గ్రామంలోనికి వెళ్ళండి. ఆ గ్రామంలోకి వెళ్ళినప్పుడు కట్టబడినటువంటి గాడిద పిల్ల ఉంది, మీరు విప్పుకొని రండి, అది ప్రభు కొరకు కావాల్సినదని చెప్పండి. ఎవరైనా అడిగినప్పుడు అది ప్రభు కొరకు అన్నప్పుడు శిష్యులు వెళ్ళి అదే ప్రశ్న ఆ గాడిద పిల్ల. ఇది ప్రవచనం నెరవేర్పు. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో నీ రాజు గాడిదను భారవాహకమెక్కి స్తుతింపబడడానికి వస్తున్నాడు. ఆ ప్రవచనము నెరవేర్చినటువంటి ఆ సందర్భంలో బేతనియా బెత్లెహేము అనే ప్రాంతాలకు వచ్చి ఆ కట్టబడిన గాడిద పిల్లనికి యేసు ప్రభువుకు జయము, దావీదు కుమారునికి జయము, మరియమ్మ కుమారునికి జయము. కారణం ఏమిటంటే యెరూషలేము పట్టణాలు అనేక సార్లు ఆ యొక్క శాస్త్ర పరిచయాలతో వాదోపవాదాలు పెట్టుకున్న ప్రభువు, యెషయా గ్రంథాన్ని విప్పి చెప్పినటువంటి ప్రభువు తన కాలం సమీపించింది. ఎక్కడైతే గెత్సెమనే తోటలో తన రక్తాన్ని చెమటగా కార్చి శిష్యుడైనటువంటి ఇస్కరియోతు అప్పగించిన తర్వాత ఇదిగో నా కాలం సమీపించిందని ఆ యొక్క యెరూషలేము పట్టణాలు, ఇది మట్టనాది వారము లేక పామ్ సండే అంటారు. అది చాలా పెద్ద టాపిక్. నలుగురు సువార్తికులు కొన్ని అంశాలు 2 రాశారు, 3 రాశారు, 4 రాశారు. ఈ యొక్క మట్టనాది వారం గురించి 4 సువార్తికులు రాశారు. కారణం ఏమిటంటే అంత నిజమైంది. యేసు ప్రభు యెరూషలేము పట్టణానికి రారాజుగా బయలుదేరినప్పుడు ప్రజలంతా కూడా జనసమూహంతా కూడా వెంబడించి హోసన్నా జయము, హోసన్నా జయమని పలుకుతూ మట్టలు, కొందరు చెట్ల కొమ్మలు, బట్టలు. మేము చిన్నగా ఉన్నప్పుడు ప్రియమైన దేవుని సంగమా ఈ బోనాలు ఆ పీరు పండుగ చూసి మేము చిన్న ఉన్నప్పుడు వాళ్ళు బట్టలు పరిచేది. అదే ఆచారము లూసిఫర్ ఇక్కడ కూడా ప్రవేశపెట్టాడు. యేసు ప్రభు రారాజుగా వస్తున్నప్పుడు కొందరు మట్టలు, కొందరు చెట్ల కొమ్మలు నరికి బట్టలు పరిచి ఆ గాడిద భారవకం మీదకి ఎక్కి వస్తున్నప్పుడు జయము జయము. ఆనాడు జయమని ఆ చేతులు నోర్లే యేసు ప్రభు సిలువ వేసినప్పుడు ఎవరు లేరండి. సో అది జరిగింది. అది జరిగిన తర్వాత యెరూషలేము పట్టణానికి వచ్చిన మరునాడు ఇప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనంలో అక్కడ మరియు ఉదయమైనప్పుడు అని ప్రారంభమవుతుంది. మీరు మైకు ఉన్న వాళ్ళు కొంచెం నాకు సహకరించండి. ఉదయమందు పట్టణమునకు మరలా ఎక్కడి నుంచి యెరూషలేము పట్టణంలోనికి జయోత్సవములతో. ఇది నేను నామకరణం చేస్తున్నాను, మట్టలాదివారం అని చెప్పను. ఎందుకు చెప్తున్నారు? మట్టలు పట్టుకుంటే మట్టలాదివారం అవుతుందా? ఇదిగో ప్రియమైన దేవుడు, అది ఉత్సవము, కేకలు, పండుగ వాతావరణము. రారాజుగా రాబోతున్నాడు ఈరోజు మన ప్రభువు అని కేకలు వేస్తున్న సందర్భము అయిపోయిన తర్వాత ఆ దేవాలయంలోనికి వచ్చి ఆ పరిశుద్ధ మందిరము దేవుని మందిరము కనుక అక్కడ ఉన్నటువంటి క్రయ విక్రయములు చేస్తున్న వారిని కొరడాలతో బెదిరించి ఆ పల్లెలు రూకలన్నీ త్రోసివేసి సాయంకాలం రాత్రికాల సమయం అక్కడి నుండి తిరిగి తను ప్రేమించినటువంటి లాజరు అక్క మార్తల ఊరి ఏదంటే బేతనియా అనే గ్రామానికి ప్రయాణమవుతున్నాడు. అది ఉదయమైనప్పుడు అని ప్రారంభం. ఉదయమైనప్పుడు పట్టణమునకు మరలా అంటే యెరూషలేము నుంచి ఎక్కడ వెళుతున్నాడు యేసు ప్రభు?
బేతానీయకు వెళుతున్నాడు. ఇది జాగ్రత్తగా మీరు గమనించండి. ఎందుకంటే పిలాతు యేసు ప్రభువును విడిచాడు. ఎందుకంటే రోమ చక్రవర్తి, రోమ సామ్రాజ్యానికి గవర్నర్ గా ఉండి అనేకులను హింస పెట్టి సిలువ వేసినటువంటి వాడు. కానీ యేసు ప్రభు విషయంలో ఆ నీతిమంతులు భార్య చెప్పినప్పుడు ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడని చెప్పాలని నేను ఇక్కడ మన అయ్యగారికి ఇచ్చినటువంటి వాక్య భాగం కనుక సహోదరి భాగ్యమ్మ కొరకు ఇప్పుడు అంజూర చెట్టు దగ్గరికి వస్తాం. ఉదయమైనప్పుడు తిరిగి మరలా వెళ్ళొచ్చు ఆయన ఆకలి. ఇది ఈ సందర్భము మత్తయి సువార్త 21:18 రాయబడింది. మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనంలో రాయబడింది. ఇద్దరు సువార్తికులు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూద్దాం. మార్కు సువార్త 11:12, మత్తయి సువార్త 21:18 ఆయన యేసు ప్రభు ఇదిగో నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు తప్పికొన్నాడు. అనేకులు శిష్యులు కూడా ప్రభు ఆకలికొన్నాడు, ప్రభు ఏమైనా సమీప గ్రామంలోకి వెళ్ళి ఏదైనా ఆహారం తీసుకురావాలన్నప్పుడు నో ఏమన్నాడు, నా తండ్రి పనిని తుదముట్టించుటయే నాకు ఆహారమైనది, నా శరీరం నేను ఇచ్చే ఆహారమును ఇదిగో మోషనికి ఇచ్చిన అరణ్యములో మన్నాను తిని చనిపోయాడు. నేను ఇచ్చిన ఈ ఆహారం తినువాడు ఎన్నటికి ఆకలికొన్నాడు, నేను ఇచ్చిన నీళ్లు త్రాగువాడు తాగుకున్నాడు. అనేక సందర్భాలు మీకు గుర్తు చేస్తున్నాను. అదే మత్తయి సువార్త 4 అంటాడు, ఇదిగో మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడు. కాదు కానీ లేదు అక్కడ, జీవించడు కానీ మనిషి దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. మరి యేసు ప్రభు ఆకలి ఉండడం ఏంటి? దేవుని కుమారుడు, దైవ కుమారుడు ఆ రాళ్ళను రొట్టెలుగా చేసుకుంటే అంటే రొట్టెలు కాలేవా? 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు ఆహారంగా పెట్టిన దేవుడు. ఈ శ్రమల దినంలో ఉన్న ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచన చేయండి. వాక్యము ఆశమహిష కాదండి. దీనితోని పోరాటం యుద్ధం చేయలే. యుద్ధము యెహోవాదే. బాగా నలిగిపోవాలి మనము. వాక్యం ఏంటని గంటలు తరబడి చదివితే తప్ప ఆ ఆత్మ సత్యం రూపైన దేవుడు, ఆత్మ రూపైన దేవుడు మనకు అది ప్రత్యక్షపరచడు. చాలా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు యెరూషలేములో నుంచి జయోత్సవంతో కేకలు వేయబడి ఆ సందర్భమైన తర్వాత దేవాలయంలో ప్రవేశించి ఆ దేవాలయంలో వ్యాపారం చేస్తున్న వారిని కొరడాలతో చాలా కోపం అండి యేసు ప్రభు. మొన్న టైగర్ చెప్పాడు, ఏది అపోస్తల కార్యం 10వ అధ్యాయం 31లో ఇదిగో జీవం కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరము, నేను రోషం కలిగిన దేవుణ్ణి అంటాడు. ఇప్పుడు ఆయన దయాళుడు, కరుణించేవాడు, వాత్సల్యత కలిగిన వాడు. కానీ ఎప్పుడైతే మరి 30వ కీర్తనలు అంటాడు కదా, ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం. దేవుడు కృపామయుడు, కరుణమయుడు కనుక. కానీ ఆ బేతనీయ పట్టణంకు వెళుతున్నాడు తిరిగి శిష్యులతో. ఆ వెళుతున్న సమయంలో ఆ అంజూరపు చెట్టు, ఏం చెట్టు? అంజూరపు చెట్టు త్రోవలు లేదండి. అక్కడ వాక్యం ఏమంటుంది? త్రోవ పక్కనున్న ఒక అంజూరపు చెట్టును చూసి యేసు ప్రభుకు తెలియదా? హృదయ రహస్యము లేని దేవుడు, మన తలంపులు మనకు రాకముందే ఎరిగిన దేవుడు, మన సృష్టికర్త అయిన దేవుడు, నిన్న మనసును ఎరిగిన దేవుడు, జీవం ఇచ్చిన దేవుడు అంతవరకు రావాల్సిన అవసరం లేదు. అది త్రోవ పక్కన ఉంది, త్రోవ మధ్యలో కూడా లేదు. యేసు ప్రభు శిష్యులతో వెళ్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లూకా సువార్త 13లో కూడా ఉంది. ఒక ద్రాక్ష తోటలో అంట ఏముందంట, అంజూరపు చెట్టు నిలుచున్నాడు. తోటనేమో ద్రాక్ష తోట. ఆ తోట మధ్యలో ఏం పెట్టాడు? ఇంతకుముందు నేను చెప్పాను, అంత లోపలికి వెళ్ళాను. ఎందుకంటే అది శపించబడిన అంజూరపు చెట్టు గురించి మన టాపిక్ అంతా. ఈరోజు ఎప్పుడైతే యేసు ప్రభు రారాజుగా యెరూషలేము పట్టణం వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ బేతనీకి వెళ్తున్న సమయంలో యేసు ప్రభు తిరిగి ఆ పట్టణానికి వెళ్తున్నప్పుడు యేసు ప్రభు
ఆ చెట్టును, ఏం చెట్టును చూశాడు? బేతనియా అనే గ్రామానికి వెళుతున్న సమయంలో ఆ చెట్టును చూశాడంట. ఆ చెట్టును చూసిన తర్వాత అది త్రోవ పక్కన ఉంది అంటుంది వాక్యం. త్రోవ మధ్యలో లేదు. అయినా ప్రభు వెళ్ళాడు, ఆశపడ్డాడు. ఆకలి ఉన్న ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు కనుక అదే యోహాను సువార్త 15 అంటాడు, నిజమైన ద్రాక్షవల్లిని నేను, నా తండ్రి వ్యవసాయకుడు, నా లోపల ఫలింపని ప్రతి తీయను తీసివేస్తానన్నాడు. ఆయన నేను నిజమైన ద్రాక్షవల్లిని, అది ఫలించాలని యేసు ప్రభు చూశాడు. ప్రియమైన సహోదరుడా, ఆదికాండము 1వ అధ్యాయం 28 అంటాడు, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, లోకాన్ని నింపండి. దేవుడు ఆశీర్వదించే దేవుడు కనుక ఆ యొక్క అంజూరపు చెట్టు ఈ రోజు ఒక విశ్వాసికి లేదా ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా ఉంది. ఈ రోజు వాక్యం వింటుంటుంట ప్రేమను దేవుని పిల్లల, ఈ రోజు క్రైస్తవులు మనం పేరు పెంచిన నీవు నేను పేరుకు పైకి మాత్రము చాలా నీటుగా తెల్లటి వస్త్రాలు, చాలా తెల్లటి వస్త్రాలు వేసుకోవాలంటే వస్త్రాలు కాదు. అందుకనే ప్రభు గద్దించాడు మత్తయి సువార్త 23:20, మీరు సున్నము కొట్టిన సమాధుల మీరికి మెరిచిపోతున్నారు. ఈరోజు నీ హృదయంలో ఆ సమాధిలో కుళ్ళిపోయి మరి వాసన చెట్టు ఎముకలు ఎలా ఉన్నాయో అదే రీతిగా విశ్వాసులమైనటువంటి మనము కూడా యేసు ప్రభు ఆకల్పనడం కాదు, కానీ ఆ చెట్టు మోసం చేసింది. ఇశ్రాయేలు ప్రజలు మోసం చేసినారు, మారినట్లే మారుతున్నారు, దేవునిపై తిరుగుబాటు చేస్తున్నారు. మరి ఐగుప్తులో నుంచి నడిపించబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలు 10 అద్భుతాలు చేసి అరణ్యంలో 40 సంవత్సరాలు కదా, అరణ్యంలో అనేకమైనటువంటి శోధనలు. ఇదేంటి మాకు సమాధులు లేవని ఒకసారి, మాకు నీళ్లు లేవని ఒకసారి, మాకు ఆహారం లేదని ఒకసారి, మాకు మాంసం లేదని ఒకసారి, మేము ఇక మాకు ఇది లేదని ఒకసారి, మమ్మల్ని అనేకమైనటువంటి. అప్పుడు మోషే ఇబ్బంది పడ్డాడు. ఏంటి ప్రభువా అన్నాడు నిర్గమకాండంలో, వీళ్ళను నేనే కన్నా. ఓసారి దాదాయితున్నట్టే పడ్డాడు. ఇలాంటి సందర్భాలు ప్రభువుకు విసుగెత్తిపోయింది. ఆ అంజూరపు చెట్టు ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యం లేక విశ్వాసి అయినటువంటి క్రైస్తవులమైనటువంటి మనకు అందరం వస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, అందరం విశ్వాసంలో ఉంటున్నాము. కానీ నా హృదయం ఎరిగిన దేవుడు, నీ హృదయాన్ని దేవుడికి సమర్పించుకునే స్థితిలో ఉన్నామా? నీ హృదయాలను చూసే దేవుడు, నీ ఆలోచనలను చూసే దేవుడు. మీరు మొరపెట్టండి, మీరు ఉత్తరం ఇస్తున్న దేవుడు మన యొక్క పరిస్థితిని, మన యొక్క ప్రవర్తనను చూడలేడా? ప్రియమైన దేవుని సంగమా, అది చాలా విశ్వాసం. ఎందుకంటే మంచి ప్రార్థన పరులాగా కనిపించింది. ఎలా ఉందంటే చెట్టు పచ్చని అంజూరపు చెట్టు యొక్క లక్షణం ఏమిటంటే ముందు కాయలు రావాలి, తర్వాత ఆకులు రావాలి విస్తరించి. అంజూరపు చెట్టు యొక్క లక్షణము అది వసంత కాలంలో పెరుగుతుంది. యేసు ప్రభు 2వ రాకడలో కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అదే ఉంది. వసంత కాలం సమీపించినప్పుడు, అంజూరపు చెట్టు చిగురించినప్పుడు ఆయన రాకడ అతి సమీపమని మన పోయిన ఆదివారం నాడు మనం నేర్చుకున్నాము. ఈరోజు ఇదిగో అంజూరపు చెట్టులో కాయలు లేవని ఆ చెట్టు పచ్చగా చిగురించిపోయింది. ఆహా, నా పిల్ల మోసం చేస్తుంది. ప్రభు అనుకున్నాడు, నా పిల్లలు ఎంత విశ్వాసము, నన్ను గురించి సాక్షిగా నిలబడ్డరా అని యేసు ప్రభు ఆలోచించాడు. అందుకని నా నిమిత్తము ఇదిగో ఈ జన్మను నాకు స్తోత్రము చేయడానికి నిర్మించుకున్నాడు. యెషయా 43:7 21 ఈరోజు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎప్పుడైతే యేసు ప్రభు యెరూషలేము నుంచి ఆ బేతనియా పట్టణానికి తిరిగి వెళుతూ ఆ పచ్చటి చెట్టును ఇశ్రాయేలు ప్రజలు ఆహా ఎంత మంచిగా చిగురించారు, నా కొరకు సాక్షిగా నిలబడ్డాడు అనుకున్నాడు. లేక ఒక విశ్వాసి నా కొరకు సాక్షిగా నిలబడ్డాడను ఆశపడ్డాడేమో. ప్రభు వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఈరోజు నీ దగ్గరికి, మన దగ్గరికి యేసు ప్రభు అదే స్థితిలో అప్పుడు పేతురు అంటాడు, ఇస్ ద ప్రీచర్, యు ఆర్ లవ్ మీ, నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా? యోహాను సువార్త 21వ అధ్యాయం 15-16 వచనాలలో పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా?
అది నీకే తెలుసు అన్నాడు. 3 సార్లు అడిగేవారు, విసుకున్నాడు. ఇదిగో నా గొర్రెలను మేపుకో, నా గొర్రెలను. అది పేతురు ఉద్దేశం ప్రభువుకు తెలియదా? కానీ పరీక్షించాడు. ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆ పచ్చడి ఉంది. పచ్చడి ఉందంటే అర్థం ఏంటంటే పళ్ళు ఫలించిందేమో, వీళ్ళు విశ్వాసంలో ఫలాలుగా ఫలించలేమో అని యేసు ప్రభు ఆశపడ్డాడు. 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి యేసు ప్రభు తిరిగి వెళుతున్న సమయంలో ఈ ప్రజలు ఎలా ఉన్నారని పరీక్షించాడు. వెళ్ళాడు, దగ్గరికి వెళ్ళాడు. నా పిల్లలు కదా, నా పిల్లల పరిస్థితి ఎలా ఉంది, నన్ను గురించి ఏమైనా సాక్షులుగా ఉన్నారని వెళ్ళాడు. కానీ ఆకలి ఏమి ఆకలిది? ఆత్మీయమైన ఆకలి, ఆత్మ సంబంధమైన ఆకలి. ఆయన ఆకలి కొంటాడు దేవుడు. అక్కడ ఆయన ఆకలైనను దాహమైనను ఉండదు అంటున్నాడు. దేవుని మాట చేత బ్రతికే నీవు, దేవుడు జీవం కలిగిన దేవుడు, వాక్యము జీవం కలిగింది, వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. అలాంటి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అది వెతికాడు. కింద చెట్టు ఇంత పచ్చడి ఉన్నాయే, ఇది ఫలాలు ఉన్నాయేమని వెతికాడు. నో, ఆత్మ ఫలము. గలతీ పత్రిక 5:20 అంటాడు ఆత్మ ఫలాలు ఎన్నమా? ఆత్మ ఫలం. చాలా మంది అంటారు ఆత్మ ఫలాలు. నో, అటు తప్పు. అక్కడ ఆత్మ ఫలము 9 ఫలాలు. విశ్వాసము, అవన్నీ రకరకాల దీర్ఘశాంతము, అవన్నీ ఉన్నాయి. ఒక విశ్వాసంలో నువ్వు ఫలించాలంటే దేవుడు ఆశించినటువంటి ఆ ఫలము నువ్వు ఫలించే స్థితిలో ఉంటున్నావా? ఈ శ్రమల దినాలలో ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఆ ఫలించే స్థితిలో ఉంటున్నారా? అంజూరపు చెట్టును చూశాడు. దీనికి ఒక చక్కటి ఉదాహరణ పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రత్యక్షత, వాక్య ప్రత్యక్ష కలిగి ఈ మాటను నేను ఆలోచించలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీవు ఆ వచనాన్ని చెప్పు అంటున్నాడు. పేతురు 1 తిమోతికి రాసినటువంటి పత్రిక, దయచేసి 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో దీనికి సంబంధించిన వచనం. అక్కడ పౌలు తిమోతి 5వ వచనం, ఎవడైనను 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం కదా, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని అనుసరించి ఆలోచించండి. పైకి చూడడానికి ఎట్లుందంట? ఇదిగో పచ్చగా చిగిరించిపోయింది. ఈరోజు ఎన్ని శ్రమల దినాలు, శిల్వ ఆరాధనలు జరుపుకుంటున్నావు. నీ లోపల నా లోపల మారు మనసు చాలా చక్కగా. ఆ గలతీ పట్టణంలో పిల్లాదు చనిపోయినప్పుడు తప్పించుకొని వచ్చిన వాళ్ళు ప్రభువా వారు చనిపోయారంటే అంటే మీరు వారికంటే శ్రేష్ఠులు అనుకుంటున్నారా? మారు మనసు గురించి మాట్లాడాక మారు మనసు అదే శిలోయమని ఆ గోత్రం పడిపోయినప్పుడు 18 మంది వారు కూడా పాపులు అనుకుంటున్నారా? మీరు మారు మనసు ఆ రోజు చెప్పిన మారు మనసు అంటే అసలు ఏంటండి? చాలా మంది రక్షింపబడ్డవా, మారు మనసు పొందారా? ఆ రోజు వాక్యం వాళ్ళు చెప్పారు మారు మనసు అంటే అసలు ఏంటి అంటే మనము ఏదో కొత్త చేంజ్ కావాలా? పాపను ఒప్పుకుంటే మారు మనసా ఏంటి? పరిశుద్ధ గ్రంథము మనకు మారు మనసు గురించి ఏం ప్రకటిస్తుంది? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకసారి అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 21-22 వచనంలో పౌలు అక్కడ పేతురు చక్కటి ఆ గారడి నీ హృదయము ఇదిగో ఆ పరిశుద్ధాత్మని వరము నాకు ఇవ్వండి, నేను కూడా మృతి స్వస్థపరచాలి అని పేతురు యోహాను చేసిన అద్భుత కార్యాల గురించి ఆ కార్యం చేసి మోసం చేసేవాడు ఈ అపోస్తలుల దగ్గర వచ్చి ద్రవ్యం పెట్టయ్యా, ఇదిగో నాకు కూడా ప్రార్థన చేస్తే ఆ వరం ఇవ్వవా అన్నాడు. అప్పుడు పేతురు అంటున్నాడు నీ హృదయము దేవుని యొక్క సన్నిధి కాదు అన్నాడు అపోస్తలుడు. ఈరోజు నీ హృదయం. అందుకనే ఈ యొక్క జ్ఞాని సొలొమోను ప్రసంగి గ్రంథము 5వ తరగతి మీరు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్త. దేవుని మందిరానికి వస్తే ఆయుష్ ఏదో అనుకుంటున్నారు, అగ్నితోని మనము చెలగాట మాడినట్టండి.
నీ పాపాలు, నీ క్షమాపణ, సమాధానం లేకుండా నీ కుయుక్తి, నీ మోసము, నీ ఆలోచనలన్నీ బయట వదిలిపెట్టమన్నాడు. ప్రభు బలము సమాధానముతో నా శరీర రక్తంలో పాలు పొందమన్నాడు. అందుకని ఎవడైనాడు అయోగ్యంగా నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు, ఏమంటాడు త్రాగువాడు అయ్యా వాక్యం అది చెప్తలేదు. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23. మీరు అపరాధి అగురు. ఏముంది అక్కడ? అపరాధి అనగా హత్య చేసినతో సమానం. నీ వేషధారణ. అందుకని గలతీ పత్రికలో దేవుడు నరుని యొక్క వేషము చూడడు. దావీదుతో కూడా అదే అన్నాడు కదా, మనుషులు బహిరంగం చూసి లక్ష్య పెడతారు, కానీ అంతరంగమును చూసే దేవుడు. ఈరోజు దేవునికి నీవు నేను ఎలా కనిపిస్తున్నామో పచ్చటి అంజూరపు చెట్టులాగా కనిపిస్తున్నానంట. అక్కడ కూడా లూకా గారు అంటాడు, ఇదిగో అంజూరపు చెట్టును పెట్టాను, 3 సంవత్సరాల నుంచి వెతకడానికి వచ్చాడంట. నో, ఒక విశ్వాసి ఎప్పుడు నీ ప్రార్థన జీవితంలో నువ్వు ఫలించాలి, నలుగురు సువార్త ప్రకటించాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించే స్థితిలో ఉండాలి, తప్పిపోయిన గొర్రెను వెతికినట్లు తప్పిపోయిన వ్యక్తిని పట్టుకురావాలి. ఈ లక్షణాలన్నీ లేకుండా నువ్వు క్రైస్తవుగా ఏలాగుపడతావు. అక్కడ అంటున్నాడు 3 ఏళ్ల నుంచి చూస్తున్నా అంటున్నాడు. యజమాని అంటున్నాడు నో దీని కొట్టువే అన్నాడు. మరి తోటమాలి అని అక్కడ రాయబడు. ఆ తోటమాలుడు అయ్యా రిక్వెస్ట్ చేస్తాడు, బ్రతిమలాడు. ఒక్క సంవత్సరం ఈరోజు నీకు నాకు కూడా అదే అవకాశం ఇవ్వబోతున్నాడు. ఈ సంవత్సరమైన మారు మనసు పొంది ఆ స్థితిలో ఉంచున్నావా? మళ్ళీ మారు మనసు అంటే అమ్మగారు చదువు వదిలిపెట్టారు. ఇదిగో నీ హృదయము దేవుని ఎదుట కాదు కనుక నీ బాల్యమందు నీకు పాలు పంపులు లేవు కనుక కాబట్టి చూడండి, కాబట్టి నీ చెడుతనమును విడిచిపెట్టాలి. నీ క్రియలు, నీ తలంపులు, నీ ఆలోచనలు ఇతన్ని సమాధి చేయబడాలి. వాక్యం ప్రియమైన దేవుడు పిల్లల, ఇంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతుంటే ఇంకా మనం నిర్లక్ష్యంతోనే ఈ లోక ఆశలతోనే లోకమున్నదంతయు అది తండ్రిది కాదయ్యా. ఇదిగో స్థిర నివాసము మనకు పరలోకమందుంది అంటే ఎవరు వింటున్నారండి? ఎంత వాక్యం చెప్పినా ఎవరు మనసుగలుగుతున్నారు? స్వస్థతల కొరకు ఓం భీం దయ్యమ వెలుప దయ్యాలు వెళ్ళగొట్టడానికి వచ్చిన వాళ్ళు, దేవుని వాక్యాలను ప్రకటించడానికి వచ్చిన వాళ్ళు. ఏంటంటే దేవుడు ఎందుకు చెప్పాడు? ఏమని చెప్పాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మరి సువార్తను చెప్పమంటే ఏంటంటే దేవుడు కార్యం ప్రార్థన చేయి. జస్ట్ ప్రభువా ముట్టి స్వస్థపరచు, దట్ ఈస్ యువర్ డ్యూటీ. నువ్వు సువార్త మరణ పునరుత్థానం గురించి, మన పాపములకు ఆయన సిలువ యేసును నమ్మండి చెప్పండి అంటే నేను ప్రార్థన చేస్తా, నువ్వు స్వస్థత పొందుతావు. అద్భుత కార్యాలు ఏంటి నువ్వు చేసేది? అద్భుత కార్యాలు. ప్రియమైన దేవుని సంగమా, అదే స్థితి అక్కడ అంటున్నాడు. కాబట్టి నీ చెడుతమును విడిచిపెట్టి మానుకొని మారు మనసు అంటే రిపెంటెన్స్, పశ్చాత్తాపము, పాప క్షమాపణ నిమిత్తము ఇవన్నీ కూడా విడిచిపెట్టి రిపెంటెన్స్, మారు మనసు. నీ ప్రాచీన స్వభావం తీసి నవీన స్వభావం ధరించిపోయా. వాక్యం చెప్తే వస్తారండి లోకం లేని పోని వారిని చెప్పి ఓ ఇట్లా మన తమ్ముడు అన్నట్టు కాకపోతే అద్భుతాలు చేస్తున్నాడు. నువ్వు చేస్తావా అద్భుతాలు? కల్పాసన చేస్తాడా? మరి చేయమన్న ప్రోగ్రాం ఉంది తీసేదా? ఎంత విచిత్రం అండి దేవుడికి. అందుకనే మిమ్ములను బట్టే కదా నా నామము అన్యజనుల రోమపత్రిక అంటాడు, మిమ్ములను బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. మన నడక, మన ప్రవర్తన, మన ఆలోచనలన్నీ. అందుకనే దావీదు ఉట్టిగనలే. కాబట్టి నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము అది సొలొమోనులో కల్పించింది దేవునికి. ఇదిగో ఇతడు చేసిన ప్రార్థన
ఎందుకు చదువుతున్నారు బైబిల్? దేవునికి అనుకూలమైన సొలొమోను ప్రార్థన. రాజులను అడగలే, రక్తం అడగలే, ఏమడగలే. ప్రభువా, నువ్వు విస్తరించిన ఈ ప్రజలు, ఈ విశాలమైన ఈ దేశము తనిఖీ చేయుటకు నాకు జ్ఞాన వివేకమును దయచేయ్యా. అప్పుడు యెహోవా దేవుడు కన్నా ఆయన ప్రార్థన నా దృష్టికి అనుకూలమైంది. నీకు ఐశ్వర్యంతో పాటు ఆయుష్తో పాటు సమస్తం ఇస్తాడు. ఏంటి? స్వస్థతలు చేశాడు సొలొమోను. ప్రేమైన దేవుని సంగము అదే స్థితి అంటాడు. నీవు చెడుతనమును విడిచిపెట్టాలి. ఇదిగో నువ్వు చూడడానికి అంజూరపు చెట్టు వలె ఫలించే చెట్టులాగా కనిపిస్తున్నాయేమో. ప్రభు అడుగుతున్నాడు, నా ప్రియమైన నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో నా మాటలు నీ హృదయపూర్వకంగా నువ్వు గ్రహించే స్థితిలో ఉంటున్నావా? అబ్బా, ఇప్పుడు మత్తయి సువార్తలో అంత ఇది అయిపోయింది. ఒకసారి ఆ గ్రామంలో జనం త్రోపకున్న చెట్టుని ఆ చెట్టును చూసి ఫలాలున్నాయి, ఆకలి అన్నాడు. దేవునికి ఆకలి కాదండి. ఆయన ఆహారం పెంచే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. కానీ ఆత్మీయతలో ఆకలి కొన్నాడు. ఇదిగో ఈ ప్రజలు ఫలించే స్థితిలో ఉన్నారా? నా సృష్టి కదా, నా జీవం ఉంది కదా, వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? ఇంకను ఇదిగో రాజుల గ్రంథం 18:21 అంటాడు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య. అదే స్థితిలో సంఘాలు ఉన్నాయి ఈరోజు. అదే స్థితిలో ఇటు అటు దుంకుతారు కప్ప దుంకులు. ఈ పైన అది బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు. ఎంత విచిత్రం! ఆయన అనుకోపడు, ఆడవాక్యం. నీ విశ్వాసం నీవు ఎంతవరకు ఉంది? సంఘాలు మారితే విశ్వాసం ఉందా? ఈరోజు వాక్యం ఇచ్చినటువంటి నా ప్రియమైన సహోదరుడు, సహోదరి, ఇదిగో అక్కడ ఆశపడ్డాడు, ఆకలి కొన్నాడు, వెళ్ళాడు, వెళ్ళి చూశాడు, ఆశ్చర్యపోయాడు. ఏంటి వాట్? ఇన్ని అద్భుతాలు చేసిన ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆశ్చర్యపోతున్నాడు. ఇశ్రాయేల్లో కూడా ఇలాంటి విశ్వాసము ఎవరు చూడలేదు, ఎప్పుడు చూడలేదు. వీళ్ళు చూడన్నాడు. ఈరోజు నీ సాక్ష్యము, నా సాక్ష్యము ఆ శపింపబడిన అంజూరపు చెట్టులాగా ఇంకా ఎండిపోయే స్థితిలో. అదే యోన కూడా సోర చెట్టు విషయంలో దేవుడు ఒక దినంలోనే సోర చెట్టు కల్పించాడు. ఒక దినంలో మళ్ళీ పురుగు పట్టింది. ఏమైంది? ఎండిపోయింది, ఎండ పట్టింది. ఏంటి ప్రభు అన్నాడు. దేవునికి అసాధ్యమైంది ఏమన్నా? ఈరోజు ప్రేమ ఆ చెట్టును చూసి ఆలోచన పడ్డాడు. ఇంత నేను శ్రమ పొంది ఇదిగో నా మరణము సమీపించిన ఇంకను తిరుగుబాటు చేసి ఫలింపని స్థితిలోనే ఈ అంజూర చెట్లని చెడ్డబని నీవు ఇక ముందు నీవు కాయలు కాయకుండు గాక. హల్లెలూయా. అమ్మ, చాలా చెప్పాలంటే చాలా ఉంది నా తల్లి. ఇంకొకసారి దీన్ని ముగించుకున్న సమయం ఉంది కనుక దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.